నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి గతంలో కేటీఆర్ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారు. మంత్రులు కానీ మంత్రుల కుటుంబాలతో సహా అధికారులతో సహా వదలని పరిస్థితి. ఇది వాస్తవం, తేలినా తేలకపోయినా ఇది వాస్తవం. కానీ ఇప్పుడు కొత్తగా ఇంకొక అంశం తెర మీదకి వస్తూ ఉంది. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అంటూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కొత్త పాఠం మొదలుపెట్టారు. దాదాపు మొన్న అయితే దాదాపు 6 మంత్రుల్ని అలాగే 16 మంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయినాయి అంటూ కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి కొన్ని చోట్ల. అయితే వీళ్ళకేం పని పాట లేనట్టుగా ఇంకా ప్రజల సమస్యలు కనపడినట్టుగా కనపడుతుంది. కనీసం ప్రజల సమస్యల మీద 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ. అలాగే ప్రతిపక్షంగా దాదాపు 2 సంవత్సరాలు అవుతూ ఉంది. కనీసం ఏం జరిగింది, ప్రజలకు ఏం న్యాయం చేశామనే అంశాల మీద వదిలేసి అనవసరమైన విషయాలు, పనికిమాలిన విషయాల మీద మాట్లాడే పరిస్థితి కనపడతా ఉంది. అటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది నిజాలు ఏవైతే ఉన్నాయో అది సిబిఐయో లేకపోతే విచారణలో తేలాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. ఏదో నోరుంది కదా అని మనం ఒక మాట అనేయడం కానీ, నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కానీ, ఆధారాలు లేకుండా మాట్లాడడం కానీ అది కరెక్ట్ కాదు. అది కూడా ఎవరో కార్యకర్తలో కింద స్థాయి వ్యక్తులో మాట్లాడడం కాదు. ప్రధానంగా నెగ్గిన ఎమ్మెల్యేలే మాట్లాడుతూ ఉన్నారు. అలా అదే బాణిలోకి నిన్న పాడి కౌశిక్ మాట్లాడుతూ ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది హీరోయిన్లు ఫోన్ ట్యాప్ చేశాడు. మై హోమ్ బుజ్జా అనే అపార్ట్మెంట్లో రాత్రి 2 గంటలకి నువ్వు ఏ హీరోయిన్తో ఉన్నావో కూడా అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, బయట పెడతా అంటున్నాడు. ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలు అవి. మరి ఆధారాలు చూపించాలి కదా. నిజంగా నువ్వు చెప్పేది జెన్యూన్ అనుకుందాం కాసేపు, మరి ఆధారాలు చూపించాలి కదా. ఆధారాలు ఏవి? ఆధారాలు అయితే ఇక్కడ చూపించినట్టుగా నాకు కనపడట్లే. ఆయన ఏమంటా ఉన్నాడు, హీరోయిన్లు ఫోన్లు ట్యాప్ అవుతూ ఉన్నాయి, హీరోయిన్లు బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఏ హీరోయిన్తో ఎక్కడెక్కడ పడుకున్నావు కూడా అన్ని ఆధారాలు అందరికీ తెలుసు అంటున్నాడు. మరి ఏం ఆధారాలు ఉన్నాయి? అన్నీ బయట పెట్టాలి కదా. ఏదో 4 మాటలు మీడియా ముందు మాట్లాడేసి మన బాసులకి ఇద్దరికి మనం చూపించుకోవాలనే అంశం మీద మాట్లాడినట్టుగా కనపడుతుంది. కానీ పాడి కౌశిక్ రెడ్డి ఇది వాస్తవాలకు వచ్చేసరికి ఇది నిజాలు అనేది ఖచ్చితంగా మనం నిరూపించాల్సి ఉంటుంది. మాట్లాడిన ప్రతి మాటకి రేపన్న రోజు మనం నిరూపించాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ఆలోచించుకుని మాట్లాడాలి. సో ఇట్లాంటి వ్యాఖ్యలు ఏదైతే హీరోయిన్లతో నువ్వు ఎక్కడెక్కడ పడుకున్నావచ్చు నాకు అన్నీ తెలుసు, అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవతల ముఖ్యమంత్రి, మనం ఒక రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్నాం, మనల్ని కింద చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా మన ఫాలోవర్స్కి అది మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మనమే ఇట్లా ఉంటే మన ఫాలోవర్స్ ఇంకెట్లా తయారవుతారు అనేది ఖచ్చితంగా ఒక సోయుండి మాట్లాడాలి. ఇంకోటి ఏమంటా ఉన్నాడు, రేవంత్ రెడ్డి నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అసలు ఏం జరిగిందో ఒకసారి, అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. ఫోన్ హ్యాక్ చేస్తా ఉన్నారు, దీనికి ఎవిడెన్స్ నా సతీమణి ఫోన్ ది కూడా రేవంత్ రెడ్డి గారు ఫోన్ హ్యాక్ చేస్తా ఉన్నారు. దీనికి ఎవిడెన్స్ గా ఎట్లా చెప్తా ఉన్నానంటే అది కూడా మీ అందరు కూడా తెలవాలని చెప్తా ఉన్నాను. మొన్న నన్ను అరెస్ట్ చేసిన రోజు మా కమ్యూనిటీకి వచ్చి సీసీ కెమెరాలు మొత్తం కూడా అన్యాయంగా చెక్ చేస్తూ ఉంటే ఇవాళ అక్కడ ఉన్న మేనేజర్, ఆ రోజు నేను కూడా లోకల్లో ఉన్నా, వాడు ఇంటికి రాకుండా చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేసి ఆడ ఏం చేస్తున్నారో వీళ్ళు చెప్తా ఉంటే 2 నిమిషాల లోపలనే అక్కడికి వచ్చిన సిఐ ఆ మేనేజర్కి ఫోన్ చేసి నువ్వు మేడంకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు, మేము ఇక్కడ ఏం చేస్తున్నామో ఎందుకు చెప్తున్నావు అని చెప్పిండు. మరి ఆయన నా వైఫ్కి ఫోన్ చేసింది ఈ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుసు అంటారు. నా సతీమణి, సో ఆయన ఏమంటా ఉన్నాడు, నా సతీమణి ఫోన్ కూడా హ్యాక్ అయింది, నా కమ్యూనిటీకి వచ్చి అక్కడ సీసీటీవీ ఫుటేజ్లన్నీ తీస్తూ ఉంటే అక్కడున్న మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేశాడు. సో ఈ విషయం 2 నిమిషాల్లోనే అక్కడికి వచ్చిన ఎస్పీ ఆ మేనేజర్కి ఫోన్ చేసి
ఎందుకు నువ్వు మేడంకు ఫోన్ చేసి చెప్తున్నావు అనే దాని మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా కానీ ఇది కేవలం నిరాధారాలుగానే కనపడతా ఉంది. ఏదో జస్ట్ ఏదో వ్యాఖ్యలు చేయాలి, మీరు అన్నారు కాబట్టి మేము అంటాం అనే అంశం మీద కనపడుతుంది. కానీ ఎక్కడా కూడా ఆయన ఇదిగో ఆధారం అనే సూచనలు అయితే ఎక్కడ కనపడలేదు నిన్న ప్రెస్ మీట్ మొత్తంలో కూడా. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆధారాలతో పాటు చేయాలి. మనం రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాం కాబట్టి ఏదో మనకి బాసులకు చూపించుకోవాలనే అంశం మీద అసలు మనం మాట్లాడొద్దు. సో ఇక ఏమనాలి ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తిని ఇంకేమంటాడు ఆయన, ఒక్కసారి మనం ఇంకొక మాట అంటా ఉన్నాడు. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసింది దాని గురించి ఒకసారి. హ్యాకర్లను పెట్టుకొని ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇవాళ మై హోమ్ భుజా అపార్ట్మెంట్ కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమంటా ఉన్నాడు, రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లు పెట్టి హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసి రాత్రి 2 గంటలకు మై హోమ్ భుజాల్లో ఏ హీరోయిన్ దగ్గరికి పోతున్నావో అందరికీ తెలుసు. మరి ఆధారాలు బయట పెట్టాలి కదా, తెలిస్తే ఆధారాలు బయట పెట్టు, మాట్లాడడం కాదు కదా. ఒక ముఖ్యమంత్రి మీద మనం వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు పూర్తి ఆధారాలతో మనం బయటకు వస్తే ఇంకా బాగుంటుంది. నిజంగా ఇది నిజమైతే నువ్వు పూర్తి ఆధారాలు బయట పెడితే ఇంకా బాగుంటుంది కదా. సో అట్లా ఇంకొక మాట అంటా ఉన్నాడు. మొన్న మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. కాదు ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి, ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు, ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది, ఏది కూడా అబద్ధాలు చెప్తారండి. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ ని ట్రాప్ లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి ఆ హీరోయిన్ తో ఏం చేసినావో నీకే తెలియాలి, మాకేం తెలియదు. కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేము. కానీ మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన 16 మందితోని నేను బయట పెడతా. ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన 16 మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన. నువ్వు ఏమేమి చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేయడం అనుకున్నావు, దుబాయ్ లేయడం అనుకున్నావు, ఢిల్లీ లేయడం అనుకున్నావు, అన్ని తెలుసు మాకు కూడా. నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, నేను ఇది అలిగే. ఇప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడంటే, ఇట్లానే నోటుకొచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఎవరెవరితో తిరిగావో 16 మంది పేర్లు బయట పెడతా. నువ్వు జూబ్లీహిల్స్లో ఏడబడుకున్నావో, దుబాయ్లో ఏడబడుకున్నావో, ఢిల్లీలో ఏడబడుకున్నావో నాకు అన్నీ తెలుసు. రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిండు. సో ఇవి ఆరోపణలు కాదు, వాస్తవాలు. ఇవి ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. అది కూడా ఏవి ఆధారాలేవి? సరే ట్యాప్ అయింది, ఆధారాలేవి? ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడేటప్పుడు ఇట్లాంటి నిరాధారాలు లేకుండా, ఆధారాలు లేకుండా మనం మాట్లాడకూడదు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇది ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆధారాలతో పాటు నువ్వు బయటపెట్టు. నువ్వేం చేసినావు గతంలో? ఒక రాష్ట్రపతిని పట్టుకుని, ఒక మహిళను పట్టుకుని నువ్వు చేసిన వ్యాఖ్యలేంది? ఒక స్పీకర్ మీద నువ్వు మాట్లాడిన మాటలేంది? మరి ఇవన్నీ కూడా మాట్లాడాలి కదా. ఈరోజు నువ్వు చెప్తా ఉన్నావు ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది, హీరోయిన్లు వాడుకుంటున్నావు, ఇవన్నీ నువ్వే మాట్లాడుతూ ఉన్నావు. మరి గతంలో మరి ఈ బుద్ధి ఏమైంది? మరి రాష్ట్రపతి మహిళ కదా, మహిళ మీద నువ్వు చేసిన వ్యాఖ్యలేంది? అంటే అరెస్ట్ అవ్వాలి, తన్నులు తినాలి, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే మనం పాపులర్ అవుతాం. కొన్నాళ్ళు మనం మళ్ళీ కనపడకపోతే మర్చిపోతారేమో అనే ఆలోచనతో మాట్లాడుతున్నట్టే ఉంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా కనీసం ఆధారాలు ఉన్నాయా? అసలు మీరు గెలిపించిన వాళ్ళకి ఏమైనా చేసిర్రా? మీ నియోజకవర్గానికి ఎప్పుడైనా పోయినావా? ఏం జరుగుతుందాడా? ఇవి పట్టించుకోండి. ఫస్ట్ ఇవి పట్టించుకోండి.
ఇట్లాంటివి చేయడం వల్ల పాపులారిటీ వస్తుందేమో కానీ జనాల్లో ఆదరణ రాదు. ఫస్ట్ మనం నియోజకవర్గానికి పోయి మనం గెలిపించుకున్న ప్రజలు మనం అడుక్కున్నాం కదా, ఫస్ట్ ఓట్లేమని మనం అడిగాం కదా. మరి అడిగినప్పుడు వాళ్ళు నిన్ను గెలిపించుకున్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నావు అనేది కూడా చూడాలి కదా. నువ్వు ఈడ కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఏం ఉపయోగం లేదు. కేవలం నీ బాసుల దగ్గర ఏదో నీకు సర్టిఫికేట్ వస్తుందేమో కానీ అంతకు మించి ఏమి రాదు. దీనివల్ల ప్రజల్లో అయితే ఓట్లు పడవు. ప్రజలకు నువ్వేం చేస్తున్నావు అనేది ముఖ్యం. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ప్రతిపక్షంలోకి మీరు వచ్చి, ఏమి అడిగింది? నిరుద్యోగుల పరిస్థితి అట్లానే ఉంది. యూరియాల కోసం ఇప్పుడు లైన్లో క్యూ కట్టిన పరిస్థితి. మళ్ళీ రైతులు ఎక్కడికక్కడ గందరగోళంగా ఉంది రాష్ట్రం. మరి వాటి గురించి మాట్లాడు, నీ నియోజకవర్గం గురించి మాట్లాడు. అది లేకుండా ఇవన్నీ ఎందుకు? ఒకసారి ఇందిరా శోభన్ గారితో కూడా మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకురాలు, మహిళా నాయకురాలు, అసలు వాళ్ళు ఏం చెప్తారు దీనికి సంబంధించి. అక్క నమస్తే. నేను లైవ్లో ఉన్నా అక్క. అది ఏం లేదు, నిన్న పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మీరేం చెప్తారు? రాజకీయాలు చేయాలంటే ఇంత దిగజారిపోయి చేయాల్సినటువంటి అవసరం లేదు. పాడి కౌశిక్ రెడ్డికి పదే పదే ఆయన ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉండడం పరిపాటిగా మారింది. మాట్లాడే భాష, ఒకరి పైన మనం ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆచితూచి చేయాల్సినటువంటి అవసరం ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా ఆయనకి గతంలో మహిళా కమిషన్ మొట్టికాయలు వేసినా ఎక్కడ కూడా కనీసం మినిమం కామన్ సెన్స్ అన్నది మరి దేవుడు ఎందుకు పెట్టలేదు అర్థం కాల. 6 ఫీట్లు పెరిగిండు, కానీ అందులో ఆ ఉన్నటువంటి ఆ బ్రెయిన్ లో ఇంత ఆ తెలివి వివేకం ఇవ్వకపోవడం అనేది దౌర్భాగ్యం. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారిని ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? అంత పెద్ద ఆరోపణ చేసినాడు. మీ దగ్గర ఏమున్నాయి ఆధారాలని? తన వ్యక్తిగతంగా తనని పర్సనల్ గా దూషించే అలా మాట్లాడడం అన్నది సరైనది కాదు. ఇమీడియట్ గా క్షమాపణ చెప్పాలా, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. మరి నా రేవంత్ రెడ్డిని కేటీఆర్ అంటున్నాడా ఏంటి నాకు అర్థం కాలేదండి. వాళ్ళ నాయకులకు ఉన్నటువంటి అలవాట్లన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి అన్నట్టుగా ఆయన భ్రమపడితే నవ్వుకుంటుంది సమాజం. అంటే కొన్ని మాటలు నేను చెప్పలేను కానీ ఆయన హీరోయిన్ల గురించి కూడా చాలా అభ్యంతరకరంగా మాట్లాడడం జరిగింది. మరి ఏం చెప్తారు అక్క? యాజ్ ఏ మహిళగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్ గా ఇప్పుడు ఒక మహిళలను అవమానించడం పరిపాటి అయింది ఆయనకి. ఏ స్థాయి నాయకులైనా కూడా నోటికొచ్చింది మాట్లాడము అలవాటుగా మారిపోయింది. డ్రామాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినాడు. రామారావుకి పూర్తిగా వకాలత్ పుచ్చుకొని ఈయన చేసే డ్రామాలకి వీళ్ళు చేసే వెకిలి చేష్టలకి తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది. కాబట్టి డెఫినెట్ గా మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నిన్న కొంచెం కంప్లైంట్ కూడా చేసినట్టుగా ఉంది. డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారు. ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడి తన యొక్క వ్యక్తిగత దానికి భంగం కలిగించినటువంటి కౌశిక్ రెడ్డి గారు తన యొక్క దానిపైన పరువు నష్ట దావా వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి గారి హోదాని తగ్గిస్తూ తనని నీచాతి నీచంగా మాట్లాడినటువంటి వాటికి తప్పకుండా ఆ శిక్ష అర్హుడని ఈ సందర్భంగా తన భార్య ఫోన్ కూడా హ్యాక్ అవుతుందని చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు నవ్వుతారు ఎవరైనా. ఇప్పుడు ఫోన్ లో ట్యాప్ చేసే అలవాటు మీకుంది, కొన్ని దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పెట్టు. ఆధారాలతో పాటుగా దాన్ని ఇప్పుడు ఆరోపణలు చేయడం కాదు, రాజకీయ ఆరోపణలు చేయడం కాదు. నీ భార్య ఫోన్ ట్యాప్ చేస్తుందని నీకు అనుమానం ఉంటే నువ్వు డీజీపీకి కంప్లైంట్ ఇవ్వు. ప్రభుత్వం కంప్లైంట్ ఇస్తే వ్యవస్థ తన పని తను చేసుకుంటది కదా. అవును. అంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి నీచ అలవాట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేస్తున్నారు అనే విధంగా నువ్వు మాట్లాడితే అది సరైనది కాదు. అంటే నువ్వు నా మీద చేస్తావు కాబట్టి ఇప్పుడు మీకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు వివరాలన్నీ కూడా ఒకదానికొకటి ఎంక్వైరీ రూపకంగా బయటకు వస్తున్నాయి. ఆ ఎంక్వైరీ రూపకంగా వచ్చినటువంటి వాటిని సైడ్ ట్రాక్ చేయడం కోసము వాటి నుంచి తప్పించుకోవడం కోసము ఇప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే కౌశిక్ రెడ్డి చెప్తున్నా, సురభి నాటకాలు బంద్ చేయండి. మీకు ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉంటే ఓ సురభి నాటకాల వేదిక పెట్టండి, ట్రైనింగ్ ఇవ్వండి ఇంకో 10 మందికి, మీ పార్టీలో వాళ్ళందరికీ కూడా. అప్పుడు తెలిసి వస్తుంది మీకు. సోయి లేకుండా చెత్త రాజకీయాలు చేస్తున్నటువంటి దాంట్లో కౌశిక్ రెడ్డి ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ముప్పు పొంచి ఉన్నది గుర్తు చేస్తున్నా ఈ సందర్భంగా. ముప్పు పొంచి ఉన్నది పార్టీకి ఆయనతోటి. ఎప్పుడు చూసినా ఏదో రకంగా పిచ్చి వాటిపైన ఏదో రకంగా ఉండాలి. సో కేటీఆర్ దృష్టిలో పడాలి
అనే దానికి ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నాడు ఆయన. అది ఆయనకి అది సరి అయినది కాదు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇంట్లో కనీసం భార్యనైనా బిడ్డనైనా కనీసం పిలిచి కూసబెట్టి చెప్పుని చక్కగా, లేదంటే ఒళ్ళు చింతపండు చేస్తారు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి. అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పైన నువ్వు ఆరోపణలు చేసినావు కదా, టైంతో చెప్తున్నావు ఈడ పలానా ఏమంటారు మయోం బూజా కాడ ఉన్నాడు అని చెప్తున్నావు. నీ దగ్గర ఏముందో పెట్టు, ఆడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, నీ దగ్గర ఆధారాలు ఉంటే పెట్టు. కొత్తగా ఎందుకు? అసలు ఆయన పాపముడు లేడీస్ కలిస్తే కూడా చాలా అమ్మ అని తప్ప వేరే మాట మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. వ్యక్తిగతంగా అయినా ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక మామూలు వ్యక్తిగా ఉన్నా కూడా చాలా హుందాతనంగా మెయింటైన్ చేస్తారు ఎవరితో మాట్లాడినా కూడా. సో మీలాగా అహంకారపూరితమైనటువంటి పనులు చేసే దాంట్లో ఆలోచనలో ముఖ్యమంత్రి గారికి లేదన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నికాసైన పాలమూరు బిడ్డగా నికాసిగా నిక్కచ్చిగా ఎప్పుడు కాలర్ ఎగిరేసుకునేటువంటి తత్వమే తప్ప తలదించుకొని బతికేటువంటి తత్వం అయినది కాదు. మీలాగా ఉన్నటువంటి నీచ సంస్కృతికి ఇంకా వేరే జనరల్ గా జెంట్స్ ఉండేటువంటి అలవాట్లు, డ్రింక్ అలాంటి కూడా లేదు ఆయనకి. మీకు డ్రగ్స్ అలవాటు ఉన్నాయి, డ్రింకింగ్ అలవాటు ఉన్నది, అమ్మాయిల అలవాట్లు అన్ని మీకున్నాయి. అది కల్చర్ అంతా మీది, మా కల్చర్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని చెప్తా ఉన్నాడు కదా ఆయన. మంత్రుల ఫోన్లు మా మంత్రులంతా స్పందించి మాట్లాడిండ్రు కదా. కేటీఆర్ అప్పుడు మీ పార్టీలో మాట్లాడితే మా మంత్రులు భట్టి గారు చెప్పినారు సమాధానము, ఉత్తమన్న చెప్పినారు సమాధానము, మరి ఇంకేం కావాలా? పొన్నమన్న చెప్పినారు సమాధానము, మంత్రులందరూ మాట్లాడి చెప్పినారు కదా. రైట్. సో ఇప్పుడు అందుకే అంటున్నా, ఆ సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు. ఆ నీచ సంస్కృతి మీ నుంచే మొదలైంది. మీ దగ్గరనే ఎండ్ చేసే ప్రయత్నం కోసమే ప్రజలు మీకు ఎండ్ కార్డు వలికినారు. అది అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకోకుండా పదే పదే రాజకీయ కోణంలో ఆరోపణలు చేస్తూ నీచ రాజకీయాలకు ఒడిపడితే తప్పకుండా చీపురు దెబ్బలు తప్పవని మాత్రం చెప్పగలరు. రైట్ అక్క, థ్యాంక్ యూ. సో అది పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కానీ ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది ఒక మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి, ఇది కరెక్ట్ కాదు. ప్రధానంగా ఆధారాలతో మాట్లాడితే బాగుంటుంది పాడి కౌశిక్ రెడ్డి. అలాగే ఏదో మన బాసుల కంట్లో పడాలి అనే ఆలోచనతో మనం మాట్లాడొద్దు. ఏదైనా కూడా ప్రతిదీ కూడా ఆధారంతో, పక్క ఆధారంతో మనం మాట్లాడాలి. ఇలాంటి కామెంట్ చేస్తున్నప్పుడు, ఇలాంటి సెన్సిటివ్ కామెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈసారైనా కనీసం కూర్చోబెట్టి ఇంట్లో వాళ్ళైనా చెప్తే మంచిగా ఉంటుంది ఈయనకి. లేదంటే కథం, ఇక నాకు తెలిసి అయితే నెక్స్ట్ ఎన్నికల్లో అయితే కష్టమే. ఈతన వల్ల అయితే బీఆర్ఎస్ పార్టీ నష్టమే తప్పితే లాభం అయితే ఉండే పరిస్థితి లేదు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.